సో ఇవాళ ఎపిసోడ్ మీ అందరికి ఎంతో ఇష్టమైన ఎపిసోడ్ అండ్ ఎక్స్క్లూజివ్గా నేను మీకోసమే చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై రియల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. టడా! సో హియర్ ఈజ్ మై గోల్డ్ జ్యువెలరీస్. సో నేను మీకు అందరికీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈ వీడియో. లైక్ ప్రీవియస్ నా గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్లో చూసుకుంటే ఫస్ట్ నేను కొన్నది హరిణికి ఈ చోకర్. సో ఫస్ట్ నేను చూపించాను కదా, ఇప్పుడు కింద ఒక పిక్చర్ వస్తూ ఉంటుంది చూడండి. అప్పుడు నేను కొన్నాను, ఆ వ్లాగ్లో ఏదైతే కొన్నానో హరిణికి చోకర్. సో ఇది వచ్చేసి మాకు అప్పుడు బడ్జెట్లోనే వచ్చింది. లైక్ నేను ఏదో కొనడానికి వెళ్ళి ఇది కొనేసాను. ఇది ఎంత వెయిట్ బడ్జెట్ నాకు తెలీదు. నెక్స్ట్ వచ్చేసి చాలామంది రీసెంట్గా నా బ్యాంగిల్స్ గురించి అడుగుతూ ఉన్నారు. సో దీస్ ఆర్ మై లక్ష్మీ నక్షి బ్యాంగిల్స్ అనమాట. దీని వెయిట్ వచ్చేసి లైక్ 56 grams ఉందనుకుంటా రెండు కలిపి. సో దీస్ ఆర్ మై నక్షి బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ ఆగండి, చేతికి ఉంది కాబట్టి ఇది చెప్పేస్తా. తెలుసు కదా మీకు, నేను దుబాయ్ గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్లో నేను శివ నాకు కడియం కొనిచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ వడ్డానం. సో దిస్ ఈజ్ లైక్ చాంద్ స్టైల్లో వచ్చి దాని మీద అమ్మవారు వచ్చారు. సో ఇది అష్టలక్ష్మి వడ్డానం. సో నా పాతది ఏదైతే పెళ్ళికి అత్తయ్య వాళ్ళు చేయించారో అది ఇచ్చేసి నేను ఎక్స్ట్రా డబ్బులు వేసుకొని ఇది తీసుకున్నాను అనమాట. వడ్డానానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఇప్పుడు లాంగ్ హారం. సో ఇది లాంగ్ హారం అనమాట. ఇది మీ అందరికీ గుర్తుందా? నేను అక్షయ తృతీయ షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు హరిణికి చిన్న బ్యాంగిల్స్ కొనేటప్పుడు నాకు ఇది నచ్చితే పక్కకు పెట్టమని చెప్పాను. ఇది కొన్నానా లేదా అన్నది మీకు తెలీదు, కాకపోతే నేను ఆ వ్లాగ్లో చూపించాను. మీరు కింద ఫోటోలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇదేంటంటే ఒక్క హారం వేసుకున్న నిండుగా ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ పాపిడి బిళ్ళ. అండ్ ఇది కూడా నేను చందన బ్రదర్స్లోనే కొన్నాను. సో ఇది దాందే బాక్స్. సో ఇది వచ్చేసి పాపిడి బిళ్ళ. తర్వాత ఒకసారి వెళ్ళినప్పుడు కొన్నాను. పెట్టుకుంటే కూడా ఎంత నిండు ఉంటుంది కదా. అండ్ మా అత్తయ్య చిన్న వస్తువులు కొనివ్వరు. లేట్ అయినా పర్వాలేదు, కొన్ని డబ్బులు నేనైనా ఇస్తాను కొనుక్కో అంటారు. కానీ చిన్నవి ఆనవు మొహం మీద తెలీదు. సో కొనుక్కుంటే కొంచెం డబ్బులు దాచుకొని పెద్దయే కొనుక్కోవచ్చు కదా అంటారు. అండ్ మీ అందరి ఫేవరెట్ అండ్ నా ఫేవరెట్, మై మోస్ట్ ఫేవరెట్, ఇది అత్తయ్యది. అత్తయ్య ఎందుకే ఇంత సింపుల్ అంటారు, ఇది నాకు నచ్చింది, ఇది నాకు ఇచ్చేయాలి మీరు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. ఎప్పుడో తీసేసుకోమన్నారు అత్తయ్య స్టార్టింగ్లో శివ చిన్నప్పుడు ఎప్పుడో కొనుంటారు. దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. దిస్ లుక్ సో క్యూట్ అండ్ సింపుల్. నేను దీని మీద ఇయర్ రింగ్స్ ఎప్పుడూ పెట్టుకోలేదు, బట్ ఇదైతే నేను చాలాసార్లు పెట్టుకున్నాను. చాలామంది దీన్ని క్లియర్ పిక్ కూడా అడిగారు, ఎంత అయిందో ఏంటో కూడా అడిగారు. అత్తయ్య అంటారు అప్పట్లో ఎంతో పెట్టి కొన్నాను అనేసి అని అంటూ ఉంటారు. రేట్స్ నన్ను అయితే అడగకండి. ఈ సెట్ ఇయర్ రింగ్స్ ఇది. సో ఇది అత్తయ్య స్టడ్స్ లాగా యూజ్ చేస్తారు కాబట్టి ఇది నేను తీసుకోలేదు, ఇది అత్తయ్యకే ఇచ్చేస్తాను. ఓన్లీ ఇది తీసుకుంటాను. రీసెంట్గా మీరు చూసారా, నేను అత్తయ్య షాపింగ్కి వెళ్ళినప్పుడు అత్తయ్య నాకు నేను చీరలు కొనుక్కోవట్లేదని చెప్పి ఇది గిఫ్ట్ చేశారు. అంటే ఇప్పుడు నా బర్త్డే కూడా వస్తుంది కదా, సో అన్నీ కలిపేసే అనుకోండి. ఇంకా మళ్ళీ విడివిడిగా ఏం చేస్తారు పాపం. ఇండో వెస్టర్న్కి లైక్ పార్టీస్కి రిసెప్షన్కి దేనికైనా వేసుకోవచ్చు, కొంచెం స్టైలిష్గా ఉంది కాబట్టి. ఇది కూడా నేను CBJ గోల్డెన్ డైమండ్స్ అమీర్పేట్లోనే తీసుకున్నాను. అండ్ అక్కడే అత్తయ్య ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నారు. దీస్ ఆర్ నవరత్న బ్యాంగిల్స్. సో దానికి మ్యాచ్ అవుతుంది, ఒక సెట్ లాగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రాణి పర్ల్ సెట్, లైక్ రాణి హార్ అంటారు కదా. వాళ్ళ ఇంట్లో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక చాలా మంది పెళ్ళిళ్ళకి వేసుకున్నారు, ఎస్పెషల్లీ తలంబ్రాలప్పుడు. సో నా తలంబ్రాలప్పుడు కూడా నేను ఇదే వేసుకున్నాను. దీనికోసం వచ్చేసి చిన్న చౌకర్ ఉందన్నమాట. సో అప్పట్లోనే అత్తయ్య ఇది చేయించారు అని అంటే ఆ టాలెంట్ వేరు కదండి. దీని దిద్దులు కూడా చాలా బాగుంటాయి చూడండి, నిండుగా. అండ్ దీనికి పాపిడి బిల్ల కూడా. దిస్ ఈజ్ పాపిడి బిల్ల ఆఫ్ రాణి హారం. దీనికి లాక్స్ కూడా ఎంత బాగున్నాయో, రెండు ఇచ్చాడు. ఒకసారి పెట్టుకుందామా? ఇప్పుడు రాకపోతే జుట్టు ఆల్రెడీ పిచ్చిగా అయిపోతుంది ఇప్పుడు. సో ఇది కంప్లీట్ రాణి సెట్ అనమాట. నా పెళ్ళిలో అప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇంకా చూపిద్దామని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రాణి హారం. సో చూసారు కదండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై జ్యువెలరీ కలెక్షన్. సో ఇది వచ్చేసి నాది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై రియల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. అండ్ ఇప్పుడు మీ అందరికీ చాలా డౌట్స్ కూడా క్లియర్ అయిపోయినట్టున్నాయి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము.